హమ్మయ్య! నైట్‌కి ఇంకేం కుక్ చేయక్కర్లే. మధ్యాహ్నం కర్రీ ఉందని ప్రశాంతంగా కూర్చున్నా. ఈలోపు మా హస్బెండ్ వచ్చి నాకు మధ్యాహ్నం కర్రీతో పాటు ఎగ్ రైస్ కూడా కావాలి అన్నారు. సరే అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. దానికోసం అయితే 2 ఎగ్స్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. దాని తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఆయిల్‌లో వేసి ఫ్రై చేసేసుకోవాలి. క్యారెట్, చిల్లీ అండ్ బీన్స్ ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ముందుగా కుక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత మనకు కావాల్సిన మసాలాలు వేసేసుకోవడమే. సాల్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా, అలాగే కొంచెం కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మన ఎగ్ రైస్ అయితే ఫినిష్ అయిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. మన ఎగ్ రైస్ అయితే ఫినిష్ అయిపోయింది కదా. మా హస్బెండ్కి అయితే ఇలా సర్వ్ చేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.